హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. ఇది గుంటూరు నుంచి మాచల వెళ్ళే దారిలో ఉంటుందండి. రెట్టచింతల మండలం జట్టిపాలెం సమీపంలో కృష్ణా నది ఒడ్డున కలదండి సత్తశాల. ఇది విశ్వామిత్రుడు ఇక్కడ యాగం చేస్తూ ఉండగా దైదుకుమారుడైన కాకాసుడు తన తోటి రాక్షసులను తీసుకొని వచ్చి కావు కావాలను గోల్ చేశారంటండి. అది నిజమైన కాకులు అనుకొని కాకులుగా భావించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణంలో ఎక్కడ వాళ్ళనా కూడా జీవం పోతుంది అని చెప్పి శపించారట అని ఇక్కడ స్థల పురాణం అండి. అందువల్ల ఇక్కడ ఎప్పుడు కూడా కాకులు అనేవి వాలవట. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు బాగా అధికంగా ఉంటారండి. సత్తశాల అన్ని గ్రామాల చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారంట, జాగరణ చేస్తారు. చాలా జనం ఉన్నారండి. మేము శివరాత్రి రోజే వెళ్ళాము. ఇది నందీశ్వరుడు అండి. నందీశ్వరుని చూసుకొని లోపలికి వచ్చాము. అంతా మొత్తం కట్టేసి ఉన్నాయండి. ఇది బ్రహ్మదేవుడు. ఇక్కడ బ్రహ్మదేవుని వారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చాము. మాకు ఆ రూటింగ్ అంతా మాకు అర్థం కాలేదు, అందువల్ల మేము చుట్టూ తిరిగి వచ్చాము. ఇది ఇటు నుంచి లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం క్యూ ఇచ్చారు. అక్కడ పిల్లలు చక్కగా సర్వ్ చేస్తున్నారండి. చక్కగా మంచినీళ్ళు అన్నీ కూడా బాగా అందిస్తూ ఉన్నారు శివరాత్రి అవటం వల్ల. ఇదిగోండి స్వామివారి దర్శనం. అభిషేకాల కోసం పెట్టారో మరి మామూలుగా ఎప్పుడు ఉంటుందో తెలియదండి. ఇక్కడికి అందరూ వచ్చి చక్కగా అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. లోపల అభిషేకానికి టైం ఉండదు కదండి, అందుకని ఇక్కడ చేస్తున్నట్లున్నారు. ఇక్కడ అందరూ కూడా అభిషేకం చేయించుకుంటూ పూజలు చేయించుకుంటూ ఉన్నారు. స్వామివారి కళ్యాణానికి సిద్ధంగా ఉన్నారు. ఇది గుంటూరు నుంచి 125 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. చూడండి స్వామివారి చక్కగా ఎంత బాగా అలంకరణ చేసి ఉన్నారో కళ్యాణానికి సిద్ధం చేసి. స్వామివారి దర్శనానికి వెళ్దామండి. అదిగోండి స్వామివారు కనిపిస్తున్నారు కదా, మల్లికార్జునుడు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు సత్తశాల. ఈ క్షేత్రంలో ప్రాచీన దేవాలయాలు శివాలయాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ బ్రహ్మరాంబ మల్లికార్జునుడు. ఓం నమ శివాయ. ఇదిగోండి అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా ఉందో, బాగా అలంకరణ చేశారు, చాలా బాగుంది. శ్రీ బ్రహ్మరాంబికాదేవి. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు చాలటం లేదండి. ఇప్పుడు కుమారస్వామిని చూద్దాం. ఇదిగోండి కుమారస్వామి. కుమారస్వామి చక్కటి దర్శనం. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆంజనేయులు, శ్రీ ఆంజనేయ స్వామి. అలాగే ఉత్తరేశ్వర స్వామి అంటండి, నేను ఎప్పుడు ఈ పేరు వినలేదు. అదిగోండి ఉత్తరేశ్వర స్వామి. చెన్నకేశవ స్వామి. ఇక్కడ అమరలింగేశ్వరుడు, సంతాన మల్లికార్జున స్వామి కూడా ఉన్నారండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాం దేహి కృపానవలంబకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవి అండి. కాలభైరవుడు. చక్కగా అందరూ కూడా దర్శనం అయినట్లే అనుకుంటున్నాను. నేను అందరినీ దర్శనం చేసుకున్నాననే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.